హాయ్ ఎవరివన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా లైక్స్ అయితే ఇవ్వట్లేదండి, కొంచెం సపోర్ట్ చేయండి. నా ఛానల్ అయితే వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ కొంచెం మూవ్ ఆన్ అవుతుంది అనమాట. అయితే ఈరోజు నాకు తెలిసిన ఒక సంఘటన మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఏంటి, ఇప్పటి నుంచి చెప్తేనే మీకు నేను చెప్పేది పూర్తవుతుంది అనమాట. అయితే ఈ సిచ్యువేషన్ ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళ గురించి అండి. ఎలాగంటే అప్పటికే వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి ఎలాగంటే వాళ్ళ వైఫ్ డెలివరీకి వెళ్ళిపోయింది, సెకండ్ బేబీకి. డెలివరీకి వాళ్ళ అత్తగారింటికి వెళ్తే ఇంకా ఇద్దరు పిల్లలు, పెద్ద బాబు కూడా చిన్నోడు అనమాట. ఇంక ఇద్దరు పిల్లలతోటి అక్కడ ఒక 3 months అయితే ఉన్నిందనమాట. ఈ లోపు ఏంటంటే ఇతను ఏం చేశాడంటే వేరే ఎఫ్ఐఆర్ అయితే పెట్టుకున్నాడు అనమాట. వాళ్ళ ఆఫీస్ వర్క్ ఉంటుంది వాళ్ళకి. అయితే అక్కడే ఒక కొలీగ్తో చెప్పుకుంది. ఆల్రెడీ ఆ అమ్మాయి ఏంటంటే చెప్పిందనమాట, ఇలాగా తన క్యారెక్టర్ చాలా బ్యాడ్, ఆల్మోస్ట్ ఆల్ అక్కడ అందరితో చాలా మందితోటి మనీ మైండెడ్, చాలా మందితో ఉంది, అది ఇది మనీ మైండెడ్. ప్లస్ ఇంకా ఇంకా పనులు ఉంటాయి కదండి, ఇంకా వాళ్ళ ఆఫీస్ పనులు వాళ్ళు చేసుకోకుండా ఇలా వీళ్ళకి ఏంటంటే సిగ్గు లజ్జ ఉండదన్నమాట. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ వృత్తి అది, ఒళ్ళు అమ్ముకొని బతకటము. అందుకని వాళ్ళు ఏంటంటే దేనికి కూడా లెక్క చేయరనమాట. అలాగా మనీ మైండెడ్ అని చెప్పినా కానీ ఇంక ఇతను ఏం చేశాడంటే వాళ్ళతోటి టైఅప్ అయిపోయాడు అనమాట. ఎందుకంటే ఇతని బుద్ధి కూడా అప్పుడు బయటపడింది. అప్పుడంతా ఏంటంటే జాబ్ లేకపోయినా కొన్ని సంవత్సరాల పాటు తర్వాత తనకి వాళ్ళ వైఫ్ జాబ్ ఇప్పించినా కానీ వాడు బుద్ధి అయితే గడ్డి తినిందనమాట. వాడు బుద్ధి అప్పుడు దాకా మంచిగా నటించి ఇంకా అలా జాబ్ ఎప్పుడైతే వచ్చిందో ఇంకా అప్పటి నుంచి ఇంకా వేరే వాళ్ళతోటి ఇలా ఉన్నారనమాట. అయితే ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే ఈ అమ్మాయి వచ్చింది, అదే ఇలాగా వచ్చిన తర్వాత ఇంక మొత్తం తెలిసి ఆల్రెడీ గొడవలు, సరేలే ఇంకా కామ్ అయిపో, ఇంకా వద్దులే అని చెప్పింది. ఓకే ఓకే అని చెప్పి కూడా అయినా కానీ వీళ్ళ బుద్ధులు మాత్రం మారవు కదా. ఎందుకంటే ఒకే ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ అవతల వాళ్ళకి ఏంటంటే పెళ్ళయింది. వాళ్ళేం చిన్న ఏజ్డ్, చాలా ఏజ్డ్ అనమాట. వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళు ఇంజనీర్ అయిపోయిన పిల్లలు కూడా ఉన్నారండి. అయినా కానీ వాళ్ళ బుద్ధులు అవే కాబట్టి ఇంకా వాళ్ళ బుద్ధులు మారవనమాట. ఇంకా వీళ్ళకి బుద్ధి ఉండాలి. అరే ఆల్రెడీ వాళ్ళ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు అని ఏమి లేకుండా వీళ్ళైతే వాళ్ళతో టైఅప్ అయిపోయారనమాట. ఇంకా దానికి ఏం ఏం చేయలేరు కదండి. వీళ్ళు ఏంటంటే ఇంట్లో అబద్ధాలు చెప్తూ అమ్మాయికి లేదు నేను అలా చేయట్లేదు, నేను వర్క్ పరంగానే ఉంటున్నాను, జస్ట్ అక్కడ ఆఫీస్ వర్క్ కదా, ఇంకా వాటి వరకే చేసుకొని వచ్చేస్తున్నాను, నేను ఎక్కువ ఏం మాట్లాడేది లేదు, అది ఇది అనేసి. అయితే ఈ అమ్మాయికి ఎక్కడ డౌట్ వచ్చిందంటే ఇతను ఏంటంటే ఇంతకు ముందు ఎప్పుడు డ్యూటీ అయిపోగానే ఇంట్లో ఉండేవాడు, బయటకు కూడా అంత ఎక్కువ వెళ్ళడనమాట. అటువంటిది ఏంటంటే ఇంకా ఈ అఫైర్ నడుస్తుంది కదా, దీనివల్ల ఏంటంటే ఇంకా వాళ్ళతో మాట్లాడాలి కదండి. ఇంకా అలా మాట్లాడటానికి బయటకైతే వెళ్ళేసి ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఇంట్లో పిల్లల్ని, వైఫ్ని కూడా పట్టించుకోకుండా ఇంకా అలా తిరుగుతూనే ఉండేవాడు అనమాట. ఇంకా తినేంటంటే పాప మా చిన్న బిడ్డతోటి ఇంకా పుట్టిన బిడ్డతోటి తనే ఏక్కుంటూ కూర్చునేది. ఇంకా చాలా కష్టం కదండి, తనకంటే ఎవరు లేరనమాట ఎవరైనా పట్టుకొని ఉండటానికైనా గానీ. ఇంక ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేది, అలా తిట్టేది, ఇలా తిట్టేది, ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. ఎప్పుడు లేనిది అటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇంకా చెప్పండి. ఇక్కడ ఏంటంటే మేము వర్క్ చేసే దగ్గర అనమాట ఫుల్ వర్షం అండి. సూలూరుపేటలో ఏంటంటే వర్షమే లేదనమాట. మాకు అక్కడ తెలిసిన అక్క ఉంటే అక్క ఫోన్ చేశారు నాకు, ఉందంటే కానీ జస్ట్ చినుకులంట. ఇక్కడైతేనండి 1 hour నాన్ స్టాప్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ జస్ట్ చినుకులతో స్టార్ట్ అయ్యి తర్వాత ఉరుములు, మెరుపులు, తర్వాత ఏమో ఇక్కడ చూసారా చిన్న చెరువులాగా కూడా పారుతున్నాయి నీళ్లు. అంటే అంత పెద్ద వాన నాన్ స్టాప్ గా 1 hour పడింది. నేను డ్యూటీకి నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి కూడా వర్షం ఆగుతుందో లేదో కూడా తెలియలేదనమాట. చినుకులు పడుతున్నాయి, ఆ చినుకుల్లోనే అలాగే వెళ్ళాను నేను. ఇక్కడ చూసారా సరదాగా, నాకు అసలు ఇష్టం ఉండదు వర్షంలో ఇలా తడవడం. ఎప్పుడో చిన్నప్పుడు నడుచుంటాను కానీ ఇప్పుడైతే చలిగాలి, చల్ల గాలి అండి, ఏసీ కూడా పనికిరాదు అలా ఉంది. ఇంకా ఇది పరిస్థితి. అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా మ్యాటర్. అయితే ఇప్పుడు ఇది ఏంటంటే ఒకసారి ఏంటంటే మెటర్నిటీ లీవ్ లో ఉన్నారు కదండి, వెళ్ళారనమాట. మెటర్నిటీ లీవ్ నుంచి వేరే ఇక్కడికి వెళ్ళి అక్కడ ఒక కాగితం రాసుకొని రావాలి. అది రాసుకొని అప్పుడు మెటర్నిటీకి
ఇంకా ఎక్స్ట్రా లీవ్స్ ఎక్స్ట్రా మెటర్నిటీ లీవ్లు అయిపోయినాయి. ఎక్స్ట్రా లీవ్స్ కోసం ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళి రాసుకొని రావాలి. అయితే అప్పుడు ఏంటంటే వెళ్ళేటప్పుడండి వీళ్ళు ఎలాగ తెలుసా, ఇలాగున్న వాళ్ళు ఎలా చేస్తారంటే అదే ఇలా కనెక్షన్స్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా, అవతల పర్సన్ కూడా ఎలాగంటే వాళ్ళు ఏంటంటే ఇంట్లో వాళ్ళకి వాళ్ళ బిడ్డలు ఉంటారు, అవి పట్టించుకోరు. వాళ్ళ బిడ్డల్ని మొగుడిని వీళ్ళు ఉంటారు, కానీ ఉంటారు అంతే జస్ట్. ఇంకా అలాగా వాళ్ళని కూడా పట్టించుకోరనమాట వీళ్ళు. అయితే ఏంటంటే బరిదెగించుంటారు కదండి, వీళ్ళకి ఏంటంటే ఎవరుంటే ఏంటి చెప్పండి, ఇంకా అలా అనమాట. వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఉన్నా కానీ పర్వాలేదు, కానీ వీళ్ళ ధోరణి వీళ్ళదే అనమాట. అయితే ఎలాగ తెలుసా, ఆల్రెడీ డ్రైవింగ్ లో ఒక మొగుడు ఇంకా అలాగే 2 పిల్లలు ఉన్నా కానీ వాళ్ళు ఫోన్లు చేస్తున్నారండి. వీడియో కాల్స్, తర్వాత వచ్చి మామూలు ఎట్లా తెలుసా గంట గంటకు ఫోన్లు అనమాట. అయితే ఈ అద్దవాళ్ళకి అర్థం కాదు. వీళ్ళు ఏంటంటే వెనకాల వాళ్ళ బాబు 2 పిల్లల్ని తీసుకొని వెళ్తున్నారు. ఒక బాబుని ఒళ్ళో పడుకోబెట్టి, ఇంకా ఇంకొక బాబు ఏమో పిల్లలు కదండి, వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఏంటంటే మామూలుగా బాగా కూర్చోకుండా ఇంకా ఆటలు అట్లా ఉంటాయి కదండి, పాపం వాళ్ళైతే పడిపోయి యాక్చువల్గా నడుములు పోవాల్సింది, అటువంటిది నడుము దగ్గర అయితే పాపం వాళ్ళకి గాయం అయిందంట ఆ బాబుకి. ఇంకా చూసుకోండి. అంటే వీళ్ళు ఏంటంటే టెన్షన్స్ అనమాట. ఒక పక్క పెళ్ళా ఉంటది కదండి, తర్వాత వచ్చి ఇంకా వాళ్ళకి ఫోన్ చేస్తుంటే ఇంకా టెన్షన్ రాకుండా ఎలా ఉంటదండి, ఎందుకంటే డైరెక్ట్ గా పెళ్ళా ఉంటుంది కాబట్టి అడుగుతుంది కదా, ఆ టెన్షన్స్ అనమాట వీళ్ళకి. ఆ టెన్షన్స్ ఏంటంటే వాళ్ళు డ్రైవింగ్ ఎలా చేస్తున్నారో కూడా తెలియదు అనమాట. అంత దొంగ బతుకులు ఎందుకండి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అంత దొంగ బతుకులు బతుకుతున్నారు అనమాట చాలా మంది. వీళ్ళు దొంగ బతుకులు బతికేదే కాకుండా వీళ్ళు ఏంటంటే అవతల వాళ్ళ గురించి ఫ్యామిలీని వదులుకొనే వెళ్తారనమాట. నేను ఒకటే చెప్తానండి, ఆల్రెడీ వాళ్ళకి ఫ్యామిలీ ఉంది, ఆ తర్వాత వీళ్ళు మంచాన పడితే వాళ్ళు పట్టించుకుంటారు చెప్పండి. అలా ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ లో జనాలు అయితే, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అలాగే ఉన్నారండి. అందరూ కాదు, కొంతమంది అని అనమాట. అలాగా పాపం ఆ బాబుకైతే దెబ్బ అయితే తగిలింది. యాక్చువల్గా అయితే ఆ ముందు ఏదో గుచ్చుకుందనమాట. సీటు దగ్గర ఒకటి ఉంటే దానికి ఏదైనా క్లాత్ వేసింటే బాగుండేది, క్లాత్ లేనందువల్ల అది గుచ్చుకొని పాపం బ్లడ్ అయితే వచ్చింది ఆ బాబుకైతే, చిన్న బాబు అనమాట. అంటే వీళ్ళు ఏంటంటే పిల్లల్ని ఎవరిని పట్టించుకోరు అనమాట. అంటే అంటారండి, ఒక వయసులో ఉన్నప్పుడు సరేలే వాడికి తెలియదు, ఇప్పుడే లవ్ లో పడ్డరు అనుకుంటారు కానీ, అడ్డగాడిదల్లాగా ఉండేసి అంత 2 బిడ్డలను గాని, ఆ తర్వాత వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉండి కూడా ఇలా బాధ్యత లేకుండా ఉంటారు కదండి, ఇలాంటి కుక్కల్ని ఏమనాలో కూడా అర్థం కాదనమాట. వీళ్ళు ఆల్రెడీ అదేదో వేరేవాడి పెళ్ళాం ఏదో ఉద్ధరిస్తుందని వెళ్తారు, తీరా చూస్తే చివరికి బూడిదే మిగులుతుంది అనమాట వీళ్ళకి. వాళ్ళు ఎందుకు చూస్తారు చెప్పండి, వాళ్ళకంటే ఒక మొగుడు ఉంటారు, పిల్లలు ఉంటారు. రేపు అనే రోజు వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళే వాళ్ళ కోడళ్ళు వస్తే వీడిని కుక్క కన్నా హీనంగా చూస్తారనమాట. ఆ విషయం తెలియదు కొంతమంది కుక్కలకి. ఇలా వెళ్తూ ఉంటారండి. ఇదైతే పాపం మా ఫ్రెండ్ చెప్పుకొని నాతో ఏడ్చిందనమాట. ఇంకా అలాగుంటాయని అలాగున్నారండి బయట ఎదవలైతే, చాలా ఘోరంగా ఉన్నారు ఎదవలు. అదేనండి మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంది. ఇంకా ఇక్కడేమో నేను నిన్న మినపప్పు అని చెప్పాను కదా, అది గ్రైండర్ వేసి పెట్టేసాననమాట. నాకు ఫ్లిప్కార్ట్ ఆర్డర్ నుంచి వచ్చేలేక లేట్ అయింది. దానివల్ల ఏంటంటే ఇప్పుడైతే ఇలాగ చేస్తున్నాననమాట. ఇవి ఏమంటారు, ఇడ్లీ రవ్వ. మేమేంటంటే మాది చెన్నై సైడ్ కూడా కలుస్తుంది బార్డర్. ఇక్కడ వాళ్ళు ఎక్కువ ఏంటంటే ఇప్పుడు బియ్యము అలాగే మినపప్పు తోటి చేస్తారు. నేనేంటంటే మాకైతే అది అలవాటు లేదండి, అవి సాగినట్టు అనిపిస్తాయి. ఇడ్లీలు ఏంటంటే వాళ్ళకేమో ఈ ఇడ్లీలు నచ్చవు, మాకేమో ఆ ఇడ్లీలు నచ్చవు. ఇడ్లీలు ఏమంటారంటే వాళ్ళు ఇసుకలాగా ఉన్నాయి అంటారనమాట. వాళ్ళ ఇడ్లీలు ఏంటంటే మేము సాగుతున్నాయి అంటాము. ఇలాగ వాళ్ళ ఇడ్లీ మా ఇడ్లీ సెట్ అవ్వదండి. అందువల్ల ఏంటంటే, కానీ నాకైతే ఆ ఇడ్లీ అసలు నచ్చదనమాట. ఇంక ఈ ఇడ్లీ ఏంటంటే చాలా బాగుంటుంది. ఇడ్లీ ఆల్మోస్ట్ అది రవ్వ ఇడ్లీ అండి. నువ్వు చెన్నై హోటల్కి వెళ్ళినా కానీ మనకు రవ్వ ఇడ్లీ దొరుకుతుంది. ఇది కామన్ గా ఉంటుంది రవ్వ ఇడ్లీ అనేది పెద్ద పెద్ద హోటల్స్ లో, కొన్ని పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి కదా వాటిల్లో అయితే. ఇంకా ఈ తమిళనాడు ఇడ్లీ అనేది అదొక సాఫ్ట్ గా అలా ఉంటుంది అనమాట. మా ఫ్రెండ్స్ కూడా తెస్తారు కానీ నాకు అంత ఇష్టంగా తినను. అది ఒక్కోసారి అయితే టేస్ట్ బాగానే ఉంటాయి, బాగా మెత్తగా బాగానే ఉంటాయి అనమాట. ఇంకా ఇలాగైతే ఇడ్లీ పిండి అయితే కలిపేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశానండి. నైట్ కేమో మేము దోశలు అయితే పోసుకుంటున్నాము. దోశలు కూడా ఏంటంటే ఆనియన్ దోశ పోసుకుందాంలే అనేసి, మొన్న మోర్లు తెచ్చాను కదా, వాటిల్లో కొన్ని ఆనియన్స్ అయితే బాగలేవండి, ఇంకా తీసుకోకూడదు అనుకుంటున్నాను. 90 రూపాయలకి ఇచ్చారు 5 కేజీ, 90 కాదు 100 రూపీస్ ఇచ్చారండి 5 కేజీలు.
ఇంకా వాటిలో సగం కుళ్ళిపోయినట్టుగా అట్ట అనిపిస్తున్నాయి. ఎలాగో వాటిని త్వరగా తీసాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఒకదాన్ని కుళ్ళిపోయినందులో అన్నీ పాడైపోతాయి కదా! ఇంకా అందువల్ల నేను తీసుకోకూడదు అనుకున్నాననమాట. వీటిల్లో అయితే సగము మొత్తం పోయినాయండి. సగం మాత్రం మిగిలినాయి. ఇంక సరే అని చెప్పని ఆనియన్ దోస అయితే పోస్తున్నాను. మాకేంటంటే కొంచెం లైట్‌గా బయట వర్షం కూడా పడుతుంది. చల్లగా కూడా ఉంది వాతావరణము. ఇంకా వేడి వేడిగా ఇలా ఆనియన్ దోస చేసుకొని తింటే బావుంటుంది కదా! అనేసి ఇలా ఆనియన్ దోస అయితే చేస్తున్నాను. ఇంకా అలాగే దీంట్లోకైతే చట్నీ గూడా చేశాననమాట. చట్నీ గూడా అయిపోయింది. తెల్ల చట్నీ గూడా ప్రిపేర్ చేశాను. ఇదైతే ఇలా అనటం చాలా కష్టమండి. దీన్ని కింద పెట్టుకొని ఇంకా ఆ తర్వాత చేస్తాననమాట బాగా. ఇంక ఇదిగోండి మొత్తం అయితే ఇలాగా బాగా సన్నగా పీసెస్ అయితే వచ్చేసాయనమాట. ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకుని దీంట్లో క్యారెట్, అలాగే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇంకా తర్వాత ఇంకా ఏంటంటే ఇది గూడా వేసుకోవచ్చండి. ఏంటంటే అల్లం గూడా వేసుకోవచ్చు. కానీ నేను వేయలేదనమాట. ఇంకా కొంచెం ఘాటుగా ఉంటుందిలే అని చెప్పని వేయలేదండి. ఇంకా వీటి వరకైతే వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా నేను మా లక్కీ అయితే తింటామనమాట. విక్కీకొచ్చి ప్లెయిన్ దోసలు పోసేసాను. ఇంకా వీళ్ళిద్దరికి గూడా వాడికి గూడా ఆనియన్ దోస పోసేసి పక్కన అయితే పెట్టేసాననమాట. ఇంకా నేనైతే లాస్ట్‌లో ఇంకా ఆనియన్ దోస అయితే పోసుకుంటున్నానండి. ఇంక ఇదే మనమే ఇంట్లో సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఇదే ఆనియన్ దోస బయటైతే రూ. 30కి అమ్ముతారనమాట. ఇంకా అదే ప్రాసెస్‌లో మనం చేసుకున్నా గాని మన ఇంట్లోనే హ్యాపీగా తినొచ్చు. కొంచెం జీలకర్ర వేసుకున్నాను. అలాగే కొంచెం ఆయిల్ గూడా ఎక్కువే పడుతుందిలెండి. ఇంకా ఇదేంటంటే టేస్ట్ గూడా అయితే వేడి వేడిగా చట్నీలో తిన్నామంటే చాలా బావుంటుందనమాట టేస్ట్ అయితే. ఇదండి ఇంకా ఇలాగైతే చేసేసుకొని నేనైతే 2 దోసలైతే వేసుకున్నానండి. ఈ 2 దోసలు చాలు ఆనియన్ దోసలు కడుపు నిండిపోతుందనమాట. చూసారా? వేడి వేడిగా పొగలొస్తున్నాయి. ఇంకా దీంతో పాటు నేనేంటంటే కొబ్బరి కారము, అలాగే చట్నీ తెల్ల చట్నీ చేశాను కదా! తాలింపు కూడా వేసేసాను ఈరోజు. ఒక్కోసారి వేయనండి. ఇదేంటంటే స్టాక్ చేసి పెట్టుకుంటాననమాట. నేను రీసెంట్‌గానే కొబ్బరి కారం చేశాను. ఇంకా ఇదిగోండి తెల్ల చట్నీ తోటి కూడా ఇంకా ఇలా వేసుకొని ఇంకా వేడి వేడిగా అయితే తిన్నాననమాట. ఇదేనండి నా వీడియో. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.